ఆశ్చర్యకరుడు యేసు, అద్భుతకరుడు క్రీస్తు. ఆశ్చర్యకరుడు యేసు, అద్భుతకరుడు క్రీస్తు. అందరికీ ప్రైజ్ లాట్. నా పేరు మోజేష్. నేను నా సాక్ష్యం ఏంటంటే అగ్రికల్చర్ బీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఖమ్మంలో ప్రిపేర్ అవుతుండగా అయ్యగారు అక్కగారును ఖమ్మంకి మీటింగ్ రావడం జరిగింది. ఎగ్జామ్ 2 days ముందు సునీత అయ్యగారును అక్కగారు నా దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయడం జరిగింది. అయ్యగారి ప్రేయర్ ఫలితంగా మరియు సంఘ ప్రార్థన వల్ల నాకు దేవుడు స్టేట్ 24 ర్యాంక్ చేయడం జరిగింది. దీన్ని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. గాయపడిన దివ్యాహస్తం యేసయ్య నన్ను లేపి జీవమునిచ్చెన్. అమూల్యమైన నీ రక్తమే నన్ను శుద్ధి చేసి రక్షించెను. నీ ప్రేమకై ఏమిచ్చెదన్ ప్రభువా, కాంక్షింతు నిన్నే కలకాలము. జీవింతు నీకై అనునిత్యము. నీ గాయపడిన దివ్యాహస్తం యేసయ్య నన్ను లేపి జీవమునిచ్చెన్. మంటిని ప్రభు నా ప్రాణమే, వ్యసనముతో నా ప్రాణం నీరైపోయెన్. హత్తుకొనే మంటిని ప్రభు నా ప్రాణమే, వ్యసనముతో నా ప్రాణం నీరైపోయెన్. బ్రతికించె నన్ను నీ వాక్కులే, స్థిరపరచెను నన్ను నీ వాక్యమే. బ్రతికించె నన్ను నీ వాక్కులే, స్థిరపరచెను నన్ను నీ వాక్యమే. నీ ప్రేమకై ఏమిచ్చెదన్ ప్రభువా, కాంక్షింతు నిన్నే కలకాలము. జీవింతు నీకై అనునిత్యము. నీ గాయపడిన దివ్యాహస్తం యేసయ్య నన్ను లేపి జీవమునిచ్చెన్. నీ సన్నిధినే కోరద అనునిత్యము.
పానార్పణముగా నేను పోయాబడెదన్ నీ పాదముల చెంత నీ సేవలో పానార్పణముగా నేను పోయాబడెదన్ నీ పాదముల చెంత నీ సేవలో నీ ప్రేమకై ఏమిచ్చెదన్ ప్రభువా కాంక్షింతు నిన్నే కలకాలము జీవింతు నీకై అనునిత్యము నీ గాయపడిన దివ్యాహస్తం యేసయ్య నన్ను లేపి జీవమునిచ్చెన్ అమూల్యమైన నీ రక్తమే నన్ను శుద్ధి చేసి రక్షించెను. యేసుక్రీస్తు కనబడిన నామములో ఆశ్చర్య డెన్నిస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. ఈరోజు నేను మీతో దేవుని యొక్క గుణగణాల గురించి పంచుకోవాలనుకుంటున్నాను. నాట్ అబౌట్ ది స్టాటిస్టిక్స్, గణాంకాలు కాదు కానీ గుణగణాలు, క్యారెక్టరిస్టిక్స్ గురించి పంచుకోవాలనుకుంటున్నాను. ఈ లోకంలో చాలామంది స్టాటిస్టిక్స్, గణాంకాల వైపు చూస్తూ ఉంటారు. ఎన్ని అద్భుతాలు జరిగినాయి, ఎంతమంది వస్తున్నారు, మీ సంఘం ఎంత పెద్దది, ఇవే చూస్తూ ఉంటారు. మీరు గణాంకాలు కాదు కానీ గుణగణాలు చూడాలి. ఎంత మంచివాడు, ఎంత దేవుని ప్రేమ కలిగిన వ్యక్తి, దేవుడు ఆయనలో ఉన్నాడా, ఇది మనము కన్సిడర్ చేసే వారంగా ఉండాలి. ఈరోజు నేను మీతో దేవుని యొక్క కొన్ని గుణగణాలు పంచుకోవాలనుకుంటున్నాను. మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవా. చూడండి, మీరు ఇక్కడ చూస్తే దేవుని యొక్క గుణగణాలు, క్యారెక్టరిస్టిక్స్ కొన్ని అక్కడ తెలియపరచబడినట్లు మనం చూస్తాం. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప. అవును, నా దేవుడు కనికరము కలిగిన దేవుడు, దయ చూపించే దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, విస్తారమైన కృప కనపరిచే దేవుడు. ఇవి దేవుని యొక్క కొన్ని గుణగణాలు మాత్రమే. సపోజ్ మిమ్మల్ని ఒక 10 రోజులకి దేవునిగా చేశారనుకోండి, నీవు ఎంతమందిని కనికరిస్తావు, నీవు ఎంతమందికి దయ చూపిస్తావు, మనుషులు తప్పుల మీద తప్పులు చేస్తున్నా నీవు ఎంతమంది పట్ల దీర్ఘశాంతం కలిగి ఉంటావు, ఎంతమంది పట్ల నీవు కృప చూపించేవాడవుగా ఉంటావు. నాకు తెలిసి నీ లిస్టుకి దేవుని లిస్టుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. నాకు తెలిసి నీ లిస్టులో ఒకరిద్దరు కూడా ఉండరేమో. ఎందుకంటే మనిషి తప్పు చేస్తే, ఎవరైనా నీ పట్ల తప్పు చేస్తే నువ్వు తట్టుకోలేవు. ఒకసారి చేస్తేనే తట్టుకోలేవు. పదే పదే తప్పులు చేస్తున్నారనుకో, ఎన్నిసార్లు క్షమించాలి? ఊరికే తప్పు చేయటం, సారీ చెప్పటం, మాకేం పని లేదా క్షమించడానికి? తట్టుకోలేవు, నువ్వు కోపం వచ్చేస్తుంది. దీర్ఘశాంతం, యూఆర్ నాట్ స్లో టు యాంగర్. అయితే నా దేవుడు దీర్ఘశాంతము కలిగిన దేవుడు, కనికరించే దేవుడు, దయ చూపించే దేవుడు, విస్తారమైన కృప చూపించే దేవుడు. మనుష్యులు తప్పుల మీద తప్పులు చేస్తున్నప్పటికీ, పాపము విస్తరిస్తున్నప్పటికీ ఆయన కృప ఏ రీతిగా ఉందంటే మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. చూడండి, పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప, దేవుని కృప అపరిమితంగా ఉందంట. గాడ్స్ గ్రేస్ ఇస్ ఇన్ఫినిట్. పాపభూయిష్టమైన ఈ లోకము, పాపం మీద పాపము మనుషులు చేస్తూనే ఉన్నారు. అయితే దేవుని కృప కూడా అంతకంతకు అపరిమితంగా ఉంది. ఎందుకంటే నా దేవుడు కనికరించే దేవుడు, దయ చూపించే దేవుడు, దీర్ఘశాంతుడు. హీఈస్ స్లో టు యాంగర్. ఆయన కృప కలిగిన వాడు కాబట్టి
మనం ఇన్ని తప్పులు చేస్తున్నప్పటికీ మనము నిర్మూలం కాకుండా ఉన్నామట. అదే మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా. మీరు చూస్తే విలాప వాక్యం 3వ అధ్యాయం 22-23 వచనాలు ఏమని రాయబడింది చూడండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత మన మీద అనుదినము నూతనంగా పుడుతుంది కాబట్టి మనము నిర్మూలము కాకున్న వారం. ఆయన కృప కలిగిన దేవుడు, విస్తారమైన కృప చూపించే దేవుడు. చూడండి, దేవుడు ఒక రీతిగా ఆలోచిస్తాడు, మనిషి ఒక రీతిగా ఆలోచిస్తాడు. గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దేవుడు ఎప్పుడు కూడా కృప చూపించే దేవుడు, మనిషి ఎప్పుడు కూడా తీర్పు తీర్చే వ్యక్తిగా ఉన్నాడు. మీరు బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే దేవుడు యోనాకి ఒక పనప్ప చెప్పాడు. ఏం పనప్ప చెప్పాడు చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే ఏమని రాయబడింది. యెహోవాకు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినేవే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చూడండి, మీరు ఇక్కడ చూస్తే యోనాకు దేవుడు ఒక టాస్క్ అప్ప చెప్పాడు. ఏమిటా పని అంటే, అయా నినివే వారు ఘోరమైన పాపం చేస్తున్నారు, దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి వారికి చెప్పు, వాన్ చేయి, మీరు ఇలాగే పాపం చేస్తామంటే మీరు నాశనం అయిపోతారు, మీ రాజ్యం అంతా నాశనం అయిపోతుంది, వాన్ దెమ్. అయితే యోనాకి నినివే వారిని వాన్ చేయటం ఇష్టం లేదు. ఎంతసేపు యోనా నినివే వారు నాశనం కావాలని కోరుకున్నాడు. ఎందుకంటే మీరు చూసినట్లయితే నినివే ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అస్సీరియా. అష్షూర్ రాజ్యానికి నినివే మరి క్యాపిటల్ సిటీగా ఉంది. అష్షూరు వారు చాలా గర్వాంధులు, వారు అన్ని రాజ్యాలను కూడా స్వాధీనం చేసుకోవాలనుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తులు, వారు దేవునికి విరోధంగా నడుచుకునేవారు. కాబట్టి యోనా ఎంతసేపు కూడా నినివే నాశనం కావాలనే కోరుకున్నాడు. అందుకే మీరు అక్కడే యోనా గ్రంథంలో 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే ఏమని రాయబడింది చూడండి. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. చూడండి ఏమంటున్నాడయ్యా, నీవు కనికరం కలిగిన దేవుడు, కృప చూపించే దేవుడు నాకు తెలుసు, అందుకే నేను నినివేకి వెళ్ళలేదు, తర్షీషుకి వెళ్ళాను. ఎందుకంటే ఐ వాంట్, నాకు కావాలి, నినివే వారు నాశనం కావటం నాకు కావాలి, కాబట్టే నేను నినివేకి వెళ్ళలేదు అని చెప్తున్నాడు. గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, దేవుడు ఎప్పుడు కూడా కృప చూపించాలి, తప్పుల మీద తప్పులు చేస్తుంటే వాన్ చేయాలి అని ప్రయత్నం చేస్తుంటాడు. కానీ మనిషి ఎప్పుడు కూడా తీర్పు తీర్చాలి, వీరు నాశనం కావాలి, ఎన్నిసార్లు క్షమించాలి, వీడిని ఎట్లయినా శిక్షించాలి అని ఆలోచన చేసేవాడుగానే ఉంటాడు. యోనా ఆ రీతిగా ఆలోచించాడు కాబట్టి నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడంట చూడండి. మీరు అక్కడే రాయబడింది. యోనా 1:3-4 వచనాలు ఏమని రాయబడింది. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చూడండి, దేవుడేమో నినివేకి వెళ్ళమన్నాడు, అయితే యోనా ఏమో తర్షీష్కి వెళ్తున్నాడు. ఎందుకంటే నినివే వారు నాశనం కావాలి, వారు మంచోళ్ళు కాదు, దే ఆర్ నాట్ గుడ్ పీపుల్, కాబట్టి గాడ్ షుడ్ డిస్ట్రాయ్ దెమ్. వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం కూడా వేస్టే, ఎందుకు ఊరికే దేవుడు వార్నింగ్ ఇస్తాడు, అవసరం లేదు. వాళ్ళు క్షమాపణ అడిగితే ఈయన క్షమించేస్తాడేమో, కరుణిస్తాడేమో, కనికరిస్తాడేమో, వద్దు వద్దు వద్దు. కాబట్టి నినివేకి వెళ్ళట్లా, తర్షీష్కి వెళ్తున్నాడంట. మానవులంగా మనం కూడా ఆ రీతిగా ఆలోచిస్తున్నామేమో. ఇతరుల పట్ల కనికరం చూపించకుండా, దయ చూపించకుండా, దీర్ఘశాంతము లేకుండా తీర్పు తీర్చేవారిగా ఉన్నావేమో. పరీక్షించుకో, పరిశీలించుకో. అవును, మానవుడు ఎప్పుడు కూడా ఆ రీతిగానే ఉంటాడంట. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, చూడండి, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా.
మనుష్యుడు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంట, తీర్పు తీరుస్తాడు. వాడిట్లా వీడిట్లా, వాడి తప్పు చేశాడు, వాడా తప్పు చేశాడు. అయితే దేవుడు ఎప్పుడు కూడా కృప చూపించేవాడిగా ఉంటాడు. నువ్వెన్ని తప్పులు చేసినప్పటికీ, నువ్వెన్నిసార్లు పడిపోయినప్పటికీ కదా, మనిషి బ్రతికే ఆ రీతిగా ఉంది. ఎటువంటి బ్రతుకు, ఎటువంటి వారంట మనుషులు. చూడండి, బైబిల్ గ్రంథం చూస్తే ఒక మాట రాయబడింది కదా, 2 పేతురు 2:22 ఏమని రాయబడింది చూడండి. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. చూడండి, మనిషి ఎప్పుడు కూడా ఎట్లుంటాడు, తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటాడు. కుక్క తన వాంతికి తిన్నట్లు అప్పు చీ కదా, చీ అనిపిస్తుంది తలుచుకుంటేనైతే. మనం ఆ రీతిగా ఉన్నాం, తప్పు మీద తప్పులు చేస్తూనే ఉన్నాం, పడిపోతున్నాం, పలుమార్లు పడిపోతున్నాం. మంచిగా మరి బురదలో పొరిలే పందిని మంచిగా నీట్గా టైడో ఇంకోటో వేసి వాష్ చేస్తే ఏం చేస్తుంది పంది? మళ్ళీ పోయి ఆ బురదలోనే దొరుకుతుంది. యేసయ్య కూడా మనల్ని తన రక్తంతో కడిగితే తిరిగి మళ్ళీ పోయి పాపంలో పడిపోతున్నారు. పలుమార్లు చేసిన తప్పులే చేస్తూ. అయితే నా దేవుడు కృప కలిగిన దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, దీర్ఘశాంతుడు. మనిషి అయితే తీర్పు తీర్చేయాలి. మనుషుల క్రియల వలన ఏం చేస్తాడు? వారిని తీర్పు తీర్చాలని ఆలోచే. నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఎట్లున్నావు, నువ్వు అట్లున్నావు. అయితే దేవుడు ఆ రీతిగా ఆలోచించడు. ఆయన నీ క్రియలు చూడడు. ఆయన ఎప్పుడు కూడా కృప చూపించే దేవుడు. అందుకే ఒక మాట రాయబడింది, మీరు చూస్తే 2 తిమోతిలో రాసిన పత్రిక 1:9 చూడండి, ఏమని రాయబడిందో. మన క్రియలను బట్టియు కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నైనా తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఎట్లా రక్షించాడంట మనల్ని? మన క్రియలను బట్టి కాదు, తన కృపచేత. నువ్వెన్నిసార్లు పడిపోయినా, నువ్వెన్నిసార్లు తప్పులు చేసినా, తప్పుల మీద తప్పులు చేసినా, దేవుడు, నా దేవుడు కృప చూపించే దేవుడు. పలుమార్లు పడిపోతినే పనికి మాలిన వాడనై, పలుమార్లు పడిపోతినే పనికి మాలిన వాడనై, పట్టిలేవాదేసిన నాదానికే స్తోత్రము, పట్టిలేవాదేసిన నాదానికే స్తోత్రము. ఫలములిచ్చు కొమ్మగనన్ను, ఫలములిచ్చు కొమ్మగనన్ను అంటు కట్టుం నీలో కృపతో నా ప్రభువా నా యేసువా, నేను వేడిపోనెన్నడు, నా బ్రతుకే వ్యర్థమయ్యా, నీవు లేని క్షణమందునా నా ప్రభువా నా యేసువా. అవును నా దేవుడు, నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా, నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయినా, నా దేవుడు కృప చూపించే దేవుడు. నినివే వారు పాపం చేస్తున్నారు, దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారు, తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. కాబట్టి దేవుడు వారిని వార్న్ చేయాలనుకున్నాడు. అయితే దైవజనుడు ఆ వార్నింగ్ కూడా వేస్ట్ అనుకున్నాడు. దైవజనునికి ఇష్టం లేదు వారు రక్షించబడటం. అయితే దేవుడు మాత్రము వారు రక్షించబడాలని కోరుకుంటున్నాడు. చూడండి ఎంత వ్యత్యాసమో. గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎంత డిఫరెన్సో చూడండి. నా దేవుడు ఎప్పుడు కూడా తన విస్తారమైన కృప చూపించే దేవుడు. యోనా గారికి ఇష్టం లేదు, అందుకే ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళ్ళాడు. ఓడలో ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసినప్పుడు మరి తుఫాను చెలరేగింది. ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా
టెన్షన్ పడిపోతున్నారు. అమ్మో మేము చచ్చిపోతామేమో, ఈ వాడ మునిగిపోతుందేమో. అయితే ఏ బాధ లేకుండా యోనా గారు చక్కగా నిద్రపోతున్నాడు. వారందరూ వచ్చి యోనా గారి దగ్గర మాట్లాడినప్పుడు యోనా గారికి అర్థమైపోయింది, ఆయన దైవజనుడు కదా, నేను దేవునికి విరోధంగా తప్పు చేశా. ఏం తప్పు చేస్తున్నాడు? నినివే వారు తప్పు చేశారు కాబట్టి వారికి వార్నింగ్ ఇవ్వకూడదు అని అనుకొని ఇతను దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నాడు. దేవుడు చెప్పిన మాటని అనుసరించి నడుచుకోకుండా అవిధేయత. అసలు పాపం ఎట్లా స్టార్ట్ అయింది? ఆదాము అవ్వ అవిధేయత వల్లనే కదా. వారు ఆ పండు తినద్దంటే ఆ పండు తిన్నారు. ఇక్కడేమో యోనా దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్ళమంటే, నినివేకి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, తర్షీష్కి వెళ్తున్నారు. చాలాసార్లు నీ అవిధేయత వల్ల నీవు దేవుని ఉగ్రతకు గురవుతావేమో ఆలోచన చేసుకో. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఎవరి మీదకి వస్తుందంట దేవుని ఉగ్రత? అవిధేయుల మీదకి. ఇక్కడ యోనా అవిధేయత చూపిస్తున్నాడు కాబట్టి దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది. అందుకే అక్కడ తుఫాను చెలరేగింది. ఆ ఓడ, ఆ సముద్రం అతలాకుతలం అయిపోతుంది. వాళ్ళందరికీ భయం పట్టుకుంది. ఆ ఓడలో ఉన్న వారికి నమోదు చచ్చిపోతాం అయిపోయింది. అయితే దైవజనుడు యోనా గ్రహించాడు, ఇది నా వల్లే జరిగింది కాబట్టి దానికి పరిష్కారం కూడా చెప్తున్నాడు. ఏం చెప్పాడు చూడండి. మీరు అక్కడ చూస్తే యోనా 1వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతను అడగగా, యోనా, నన్ను బట్టియే గొప్ప తుఫాను మీ మీదకి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. చూడండి ఏమంటున్నాడు యోనా. నాకు తెలిసి ఎందుకు వచ్చింది గొప్ప తుఫాను? నన్ను బట్టే వచ్చింది. నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను వచ్చింది. ఎందుకంటే నేను దేవుని మాట వినకుండా దేవునికి అవిధేయుడిగా ఉండి దేవుడు నన్ను నినివే వెళ్ళమంటే నినివేకి వెళ్ళకుండా తర్షీష్కి వెళ్తున్నాను కాబట్టే ఈ గొప్ప తుఫాను వచ్చింది. ఓ పని చేయండి, నన్ను సముద్రంలో పడదోయండి. ఎప్పుడైతే వారు యోనాని సముద్రంలో వేసేసారో వెంటనే ఆ తుఫాను నెమ్మలించినట్లు మనం చూస్తాం. నెమ్మలం అయిపోయింది. అయితే యోనాను ఎవరు మింగారు? అక్కడే 17వ వచనంలో రాయబడింది కదా. ఏమని రాయబడింది చూడండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. చూడండి ఎవరు మింగారంట యోనాని? గొప్ప మత్స్యం. 3 దినాలు ఆ మత్స్యం గడుపులో ఉన్నాడు యోనా. 3 దినాలు ఉన్నాడు. 3 దినముల తర్వాత అప్పుడు దేవునికి మొరపెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, తప్పైపోయింది, నువ్వు కృప చూపించే దేవుడు, ఐఎమ్ రాంగ్, నన్ను క్షమించు, నన్ను క్షమించు నాయనా అని అప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి మీరు అక్కడ చూస్తే యోనా 2వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చూస్తే ఏమని రాయబడింది చూడండి. కూపములో నుండి నా ప్రాణము నాలో ముచ్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాదారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలును నర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దకు రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. చూడండి విజ్ఞాపన చేస్తున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను తప్పు చేశా, నీ కృప నాకు చూపించు నాయనా, నన్ను క్షమించు, ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే యోనా ప్రార్థన చేశాడో మత్స్యము యోనాని నేల మీద కక్కివేసినట్లు మనం చూస్తాం. ఈరోజు నీవు కూడా తప్పు చేస్తున్నట్లయితే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో నీ తప్పుని ఒప్పుకోవాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావో దేవుడు కృప చూపించే దేవుడు. ఆయన కనికరం గల దేవుడు, దయ చూపించే దేవుడు, దీర్ఘశాంతుడు, విస్తారమైన కృప చూపించే దేవుడు.
ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికే నీకే వందనాలు ప్రభా. అవును తండ్రి, మీరు ఏ రీతిగా కనికరము చూపించే దేవుడిగా ఉన్నారు, దయ చూపించే దేవుడిగా, దీర్ఘశాంతుడిగా ఉన్నారు, విస్తారమైన కృపను కనపరిచేవారుగా ఉన్నారు. మేము కూడా నాయన నీ బిడలముగా ఆ రీతిగా నడుచుకోవాలి ప్రభా. నీ క్యారెక్టరిస్టిక్స్, నీ గుణగణాలు కలిగిన బిడలంగా మేము ఈ లోకంలో జీవించాలి ప్రభా. మా పట్ల నాయన తప్పులు చేసిన వారిని నాయన మేము క్షమించే వారంగా ఉండాలి. నీ కృపను నాయన కనపరిచే వారంగా ఉండాలి. మీరే అటు రీతిగా ప్రతి ఒక్క బిడ్డను కూడా మలుచుకోమని అడుగుతున్నాం. ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన దీవించండి, ఆశీర్వించండి. బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, సమస్త మెరుగిన దేవుడు మీరు కదా నాయన. నీ కోరిక సిద్ధం చేసి ఆలోచన సఫలపరుస్తున్నారు, నీ హృదయవాంఛలన్నీ తీరుస్తున్నారు ప్రభా. మీరే నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డ హృదయవాంఛను తీర్చి ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికి శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ కీర్తనల గ్రంథము నుండి. మొదటి ప్రశ్న, నా బ్లాంక్ నేను లెక్కింపగలను. ప్రశ్న మరొకసారి, నా బ్లాంక్ నేను లెక్కింపగలను. రెండో ప్రశ్న, బ్లాంక్ నీ సేవకులకు ప్రియములు. ప్రశ్న మరొకసారి, బ్లాంక్ నీ సేవకులకు ప్రియములు. మూడో ప్రశ్న, ఆయన బ్లాంక్ బ్లాంక్ అది వణుకును. ప్రశ్న మరొకసారి, ఆయన బ్లాంక్ బ్లాంక్ అది వణుకును. ఈ ప్రశ్నలకు జవాబులు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు తెలియజేయగలరు. విజేతకు బహుమతి లభించును. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు బుద్ధిహీనత, కీర్తనలు 69:5. రెండవ ప్రశ్నకు జవాబు మన్ను నాకెదరు, కీర్తనలు 72:9. మూడో ప్రశ్నకు జవాబు ఆశ్చర్య కార్యములు, కీర్తనలు 72:18. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత క్విజ్ మాస్టర్. ముఖ్య గమనిక, ఎల్ షెదాయ్ చర్చ్ హైదరాబాద్ ఆరాధన జరుగు స్థలం మరియు సమయం మార్చటం జరిగింది. గమనించగలరు. ఎల్ షెదాయ్ చర్చ్ హైదరాబాద్ ఆరాధన జరుగు స్థలం ఆరాధన ప్రేయర్ హాల్, ఫ్లాట్ నెంబర్ 306, 3rd floor, ఈడెన్ స్క్వేర్, వాసవి మాల్, అబౌవ్ స్పార్ హైపర్ మార్కెట్, బిసైడ్ అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. ఆరాధన జరుగు సమయం ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి 12 గంటల వరకు. కమ్ అండ్ బీ బ్లెస్డ్. మీ ప్రార్థనా అవసరతలకై మరియు ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేయదలిచిన వారు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయగలరు. 924-676-4334, 7799-809191.